యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. ఓ మానవుడా, నిజం తెలుసుకో. కన్నీలేని జీవితం చివరికి మట్టిలో కలవక తప్పదు. ఎక్కడ నీ ఆస్తి, ఎక్కడ నీ అంతస్తులు, ఎక్కడ నీ కుటుంబం, బంధువులు, ఎక్కడ నీ కులం, ఎక్కడ నీ మతం, ఎక్కడ నీ దేవుళ్ళు. గర్వం, అహంకారం, స్వార్థం, నేను, నాది అనే విధానం మార్చుకో. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నువ్వు ఎంత అభివృద్ధి సాధించినా, స్కామ్లతో దాచుకున్న ఎన్ని కోట్లకు పడగలెత్తినా, ఇదేగా నా చివరి జీవిత మజిలీ అని మరొక సోదరా, బతికే 4 రోజులు 10 మంది మంచి చేయడం మరొక. అలాగే జీవితంలో పాప భీతి కలిగి ఉండు. ఆపదలో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకొని ప్రేమను పంచే గుణము అలవర్చుకోండి. మిత్రులారా, టర్కీ భూకంపంలో మరణించిన వారి అంతిమ సంస్కారాలు చూసి చలించిన హృదయ ఘోష మన్నించండి. మీ శ్రేయోభిలాషి. ఆదానికి లోన్ ఇచ్చినందుకు ఆస్ట్రేలియాలో బ్యాంకు ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. మనం వీరిని చూసి ఇకనైనా నేర్చుకోవాలి. సాంకేతికత రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటి వరకు ఓలా, ఊబర్, టాక్సీలు జనాలకి చుచ్చుకెళ్ళాయి.
త్వరలోనే కార్ల స్థానంలోనికి ఫ్లైట్లు రాబోతున్నాయి. రోడ్డుపై తిరుగుతున్న టాక్సీలు ఇకపై గాల్లో ప్రయాణించనున్నాయి. చిన్న విమానాలను భవిష్యత్తులో టాక్సీలుగా నడపనున్నారు. ఎప్పటి నుంచో ఆలోచనలో ఉన్న ఈ ఎయిర్ టాక్సీల కాన్సెప్ట్ను దుబాయ్లో 2026 నుండి తీసుకురానున్నారు. ఈ మేరకు దుబాయ్ పాలకుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉపాధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. ఫ్లయింగ్ టాక్సీల డిజైన్లకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఎయిర్ టాక్సీలు దిగేందుకు అనువైన ఎయిర్పోర్ట్ల నిర్మాణం మరో 3 ఏళ్లలో సహకారం కానుందని వెల్లడించారు. ఎయిర్ టాక్సీలతో రహదారి ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా ప్రయాణ వ్యవధి కూడా బాగా తగ్గుతుందని, ఓ చిన్న తరహా విమానాల్లో ఛార్జీలు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. ఊబర్ రైడ్తో పోల్చితే కూడా చౌకగానే ఉంటాయని దుబాయ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చీఫ్ అహ్మద్ బెహ్రూజియన్ వెల్లడించారు. ఎయిర్ టాక్సీల రేట్లు అన్ని వర్గాల వారికి అందుబాటులోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఎయిర్ టాక్సీల ఉత్పాదన పెరిగే కొద్దీ టెక్నాలజీ వ్యయం కూడా దిగొస్తుందని అభిప్రాయపడ్డారు. దుబాయ్లో ఈ ఎయిర్ టాక్సీలను 240 కిలోమీటర్ల పరిధిలో నడపనున్నారు. వీటి గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లు. వీటిని యుఏఈలోని ఇతర నగరాల మధ్య కూడా తిప్పుతామని బెహ్రూజియన్ తెలిపారు. దాంతో దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాణ వ్యవధి గణనీయంగా తగ్గిపోతుందని వివరించారు. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.